మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎవరిని గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు అంటే మన గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నాడు? మనము దేవుని పిల్లలమని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మన యొక్క జీవితంలో అనేక పరిస్థితులను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం. మన జీవితంలో జరిగిన కార్యాలను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనము ఎవరము అంటే దేవుని పిల్లలము. దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తూ ఉంది, మనము దేవుని పిల్లలమని. కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే ధైర్యముగా ఉండాలి. మనము ధైర్యం కలిగి జీవించేవారిగా ఉండాలి. ఎందుకు ధైర్యం అంటే మన తండ్రి, మనం ఎవరము అంటే దేవుని పిల్లలము. కాబట్టి ప్రతి విషయములో మనము ధైర్యము కలిగి మనము జీవించాలి. వ్యతిరేక పరిస్థితులు అనేకము ఏర్పడుతూ ఉంటాయి. వ్యతిరేక మార్గాలలో మనము ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల మధ్య మనము జీవిస్తున్నా మనము ఎవరము అంటే దేవుని పిల్లలము. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మన తండ్రి ఏ విధంగా అయితే జీవించాడో ఆ విధంగా జీవించటానికి తాపత్రయపడేవారిగా ఉండాలి. ఈ లోకంలో మనము ప్రస్తుత సమాజంలో మనం చూసినప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట ఏమాత్రము కూడా వినేటువంటి పరిస్థితి లేదు. వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఫలితంగా వారేం సాధిస్తూ ఉన్నారంటే జీవితంలో వారు అనేక సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అనేక ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ లోకాన్ని చూస్తున్నటువంటి మనము నేర్చుకోవలసింది ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనము మన తండ్రి ఏ విధంగా అయితే జీవించారో ఆ విధంగా జీవించటానికి మనము ప్రయాసపడేవారిగా ఉండాలి. ఆయన మాటకు లోబడేవారిగా ఉండాలి. ఎందుకు ఆయన మాటకు లోబడాలంటే ఆత్మసాక్ష్యం ఇస్తూ ఉండి మనము దేవుని పిల్లలమని. కాబట్టి మనము ఆయనకు లోబడి మన జీవితంలో ముందుకు అడుగులు వేసినట్లయితే మన యొక్క జీవితాలు ఆరోగ్యకరముగా ఉంటాయి. మన యొక్క బ్రతుకులు సంతోషముగా ఉంటాయి. కాబట్టి మన తండ్రి అయిన దేవుని మాట ప్రకారము మనము జీవించేవారిగా ఉండాలి. ఆయన మాటను మనము గ్రహించేవారిగా ఉండాలి. ఆ విధంగా మనము జీవించినప్పుడు మన మార్గములలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా మన తండ్రి సరిచేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఏ సమయంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నా జీవితంలో మనము దేవుని పిల్లలమని గ్రహించినప్పుడు, మనము దేవుని పిల్లలమని తెలుసుకున్నప్పుడు మన సమస్యలను బట్టి మనము కృంగిపోము, మన పరిస్థితులను బట్టి మనము దిగులు చెందము. దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రతి పరిస్థితుల్లో మనము దేవుని పిల్లలమనేటువంటి నమ్మకంతో మనం ముందుకు సాగినట్లయితే మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.